నెలలో మరి ఆఖరి ఆదివారంలో మరి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించే భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. వీటి దినము చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని మరి నీకు నాకు దేవుడు అర్హతమో యోగ్యతలో భాగ్యతను ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి మన చక్రవర్తి మాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సంఘ పెద్దలకు వందనాలండి. మరి స్థిరమైన వారికి అందరికీ కూడా పిల్లలందరూ కూడా మరొకసారి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభుత్వం తెలియజేసుకుంటూ వాక్య ధ్యానం మనం వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము ధ్యానం చేసుకున్నాము. ప్రసంగి జ్ఞానటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు ఆహారము పని అయినను ఈరోజు మనం ధ్యానంలో చూస్తున్న వాక్యము, ఎందుకంటే పర్సన్ అయిపోయిన శుక్రవారం నుంచి దూరం ప్రయాణాలండి. విశాఖపట్నం అల్లి రావడం జరిగినది పోయిన శుక్రవారము. అడవుడికి అక్కడికి వచ్చాం. ఇక అప్పటి నుంచి మళ్ళీ విజయవాడ మీటింగ్, తండ్రి గారి దగ్గర మీటింగ్ కానీ, లేకపోతే ఈ పాపని హాస్టల్ తీసుకెళ్ళడం అని, మళ్ళీ బాబుని జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయించడం. పొద్దున్నే మంచులో ఈ అంతంలో మన శుక్రవారం జ్వరం వచ్చేసి చాలా డాక్టర్ అయితే ఏ విధంగా 2 రోజులు అన్నారు. ఏ విధంగా నీరసం, చాలా నీరసం ఉంది. అయినా దేవుడిని కృప చూపించి మరి దేవుడు నాకు గమనించి ఆరోగ్యం నుంచి నిలబెట్టాడంటే కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం. మీ అందరి ప్రార్థన మరి దేవుడు నాకు గమనించి మరి విధంగా మరి ఆయన సన్నిధిలో నిలబెట్టే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ ద్వారా మరి దినము మనము ధ్యానము వాక్యము మనం చూసుకుంటున్నట్లయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినను నీ శక్తి లోపం లేకుండా చేయము అనే వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాము. అంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అంటే మన శక్తి లోపం లేకుండా, అంటే మనం పని చేయాలనుకోండి. కొంతమంది ఏం చేస్తుంటే గట్టిగా ఫీల్ అవుతుంటారు, అబ్బో నేను ఆ పని చేయడం ఏంటి, నేను ఈ పని చేయడం ఏంటి అని కొంతమంది గట్టిగా ఫీల్ అవుతుంటారండి. కానీ అన్నారండి, నువ్వు చేతులు ఏ పనిలో నువ్వు ఏం చేయమనండి, శక్తి వంచన లేకుండా ఎటువంటి పనిలను నీ చేతికి వచ్చినటువంటి ఏ పనిలను ఏం చేస్తే శక్తిని వంచన లేకుండా ఏం చేయమనండి చెయ్యము అని సెలవిచ్చాడు. చూడండి, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని చేయమంటావు, అమ్మో నేను ఈ పని చేయడమా అని అంటుంటారు కొంతమంది. అయితే ఆ పని చేయడమా, నేనెంత చదువుకుని ఈ పని చేయడమా ఆ పని చేయడమా అని కొంతమంది గిల్టీగాను, లేకపోతే వాళ్ళకి ఒక హోదా మీద భంగం వస్తున్నట్టుకుని ఉండేవారు చాలా మంది ఉన్నారు. కాదండి, మన శక్తి వచ్చిన లేకుండా అది మన బలం ఉన్నంత కాలము, మన బలం ఉన్నంత వరకు మనం ఏ పని అయినా కానీ తెలిసిన పని ఏ పని అయినా మనం ఏంటంటే శక్తి వచ్చిన లేకుండా మనము చేసేవారిగా మనం ఉండాలి. అంటే ఆ పని దేవుడు మనకి ఇచ్చినదని మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. అంటే దేవుడు ఇచ్చిన పని అనేది అనేది మనం బాధ్యతగా మనము చేసేవారు ఉండాలి. ఉదాహరణ కొన్ని మనం చూద్దామండి. మొన్న మాకు పంపు, అది మాకు వచ్చే పంపు ఏమైపోయిందంటే పగిలిపోయింది. అంటే మోటార్ వేస్తున్నప్పుడు ట్యాప్ ఉన్న పైపు పగిలిపోయిందండి. మా ఇంటి ఆయన చనిపోయి ఆయన చెప్తే ఆయన చేసేవాడండి. ఆయన పిల్లలు మరి వాళ్ళ బాధలో ఉన్నారు, నాన్న బాధలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? మోటార్ అంతకుముందు అయితే 10 నిమిషాలకు మోటార్ ట్యాంక్ నిండిపోయేది. గంట వేసినా కానీ నేను అట్లా కరెంట్ ఎక్కువ అవుతుంది, బిల్లు ఎక్కువ వస్తుంది, అన్నీ కూడా కారిపోతుంది, మోటార్ అంతా కూడా కారిపోతుంది. సరే నేను వాళ్ళకి ఒక మాట తెలియచేస్తా, ఏమిటి మరి పైపు పగిలిపోయింది, వాటంతా ఎక్కడే పోతుంది అని అంటే, మీరు చేయించుకున్నాను అన్నారు. మీరు చేయించుకోండి అంటే వాళ్ళకి మాట అడగాలి కదా. ఇప్పుడు నేను వాళ్ళు చేయించుకున్నాను అన్నప్పుడు ఎంత అవుతుందో చెప్పండి చేస్తాను అన్నారు. సరే నా మీద ఆధారపడడం అనుకోండి. ఇక నేనే పొలుగు పాలగొట్టుకుని వాళ్ళ దగ్గర ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. పొలుగు పాలగొట్టుకున్నాను, మొత్తం దాంతో వేసేసి ఆ పైపుని కట్ చేసి మళ్ళీ వేరే పైపు జాయింట్ మొత్తం వేసామండి. మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయిపోయింది.
అంటే మాకు వచ్చిన పని ఏ పని అని గురించి మనము సిగ్గుపడే వారికి మనము ఉండకూడదు. ఏ పని ఎటువంటి పని అని కదండి, ఎందుకంటే మనం చేసుకోవడమే పని చేసే మన జీవితం అంతే కదండి. కొంతమంది గిల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఉదాహరణ కాలంలో కరెంట్ పోయిందండి, మాకు లైన్ మెయిన్ గాడికి అందరికి ఫోన్ చేసాం. నాకు తెలుసు బేస్ కరెంట్ వస్తుంది కానీ న్యూట్రల్ కరెంట్ రావట్లా. నాకు తెలుసు వెళ్ళి నేను కొడదామంటే అమ్మగారికి వద్దు అని అంటాను నన్ను. లేదమ్మా పోయేదేదో కదా అని న్యూట్రల్ కరెంట్ దాన్ని ఒకసారి టచ్ చేస్తే వాళ్ళు అవుతుందంటే ఏమో వద్దు లైన్ మీద వీళ్ళు 6 వేలు ఎవరో పిలిచినా కానీ వాళ్ళు ఏమన్నారంటే అబ్బో ఇది లైన్ మీద రావాల్సింది, అది రావాల్సింది, ఇది రావాల్సింది రుచులు అందరూ పోతున్నారు. ఇక్కడ గడపట్టుకొని స్తంభం ఎక్కవలసినంత ఎక్కి దాన్ని సరి చేసుకునేసరికి ఇప్పుడు వాళ్ళు బాగా ఉందండి. అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ సిగ్గుపడకూడదండి. చాలా మంది సిగ్గుపడిపోతుంటారండి. మనం చేయవలసిన చెప్తే కదండి, నేను చిన్నతనం నుండి కష్టపడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఏ పని చేయడానికైనా కానీ ఎటువంటి పని చేయడానికి కానీ నేను భయపడండి. ఎందుకంటే ఆ పని చేసి వచ్చేటువంటి వాళ్ళని నేను ఎంత హారం వచ్చినా కానీ ఎంత అర్హత వచ్చినప్పటికీ కూడా ఏం చేయండి, ఏ పని కానీ మనము చేయడానికి ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళము, కూలి పని చేసుకునే వాళ్ళము. మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు మనం ఏం చేయాలి, మన పనికి మనము వెళ్ళాలి. అంటే కొంతమంది పనికి వెళ్ళాలనుకోండి, వెళ్తేనే ఏదైనా కానీ ఏ పనైనా కానీ దాన్ని వాయిదా వేయకుండా అంటే బట్టగా మనము వండకూడదు. కానీ ఎప్పుడు పని అప్పుడే అధికారండి. మనకి ప్రసంగైనటువంటి సొలొమోను ప్రసంగిలో రాస్తూ మాట ఏమిటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి వచ్చిన లేకుండా, అంటే సిగ్గు పడకుండా మనం ఏం చేయాలండి, చేసేవారికి మనము ఉండాలి. ఉంటేనే, లేకపోతే అబ్బో నేను ఆ పని చేయనా, లేకపోతే నేను ఈ పని చేయాలి, నేనేంటి, నా హోదా ఏంటి, నేను ఎక్కడ పుట్టొచ్చాను. ఏమండి కొంతమంది చెప్తుంటారు పడే వాళ్ళు ఎక్కడండి, మా పుట్టిల్లా ఎవరైతే చెప్పండి, పుట్టిల్లు ఎవరికి ఎరుకు, జ్ఞానంకి ఎరుకు. అంతేనా, మనం పుట్టుకొచ్చిన గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏం చెప్పుకొచ్చుంటాం, గొప్పలో చెప్పండి. సరే నేను గొప్పలు చెప్పినప్పుడు మీ దగ్గర నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అబ్బో నేను ఈ పని చేస్తామని కాదని చెప్తున్నాను అనుకోండి, మా ఊరైతే చెప్పంటావా అనుకుంటా చెప్పనా, ఖచ్చితంగా చెప్పాను. నేను ఏ పని చేశానో, ఎటువంటి పని చేశానో, ఏమిటి ఏం చేశానో మొత్తం కూడా చెప్పేసేవారు కొంతమంది లేకుండా ఉన్నారండి. అందుకని మనము బడాయికి ఆడంబరాలకి అందులోకి పోకుండా మనం ఏంటో, మనం పనేంటో, ఏదైనా కానీ దేవుడు మనకి ఇచ్చిన పనిని మరి శక్తి వచ్చిన లేకుండా మనము చేసే వాళ్ళకుంటే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము. ప్రేమరా అంటే ఈ చిన్న పని మనం చేస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే, సామెతల గ్రంథము మనం చూద్దాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేసుకొని, తన పెదవులను ఆదాయం చేత వారు తృప్తి పొందుతారు. చదివి ఒక నోటి ఫలము చేత ఏమిటంటే వాడు కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. అంటే పని చేసేవాడికి ఏముండదంటే లేమి అనేది ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. కూలి పని చేసేవాడికి లేమి ఏమైనా ఉంటుందా అంటే, పని చేసుకునే వాడికి ఎవరికైనా కానీ పని చేసుకోవడం ఇంట్లో సమర్థన ఉంటే ఏముంటుంది, లేమి అంటే లేని స్థితి అనేది ఉంటుందండి మనకి. ఆలోచించండి. అందుకని పని చేసే వారికి, ఎక్కడ పని చేస్తున్న వారికి కానీ లేమి అనేది ఉండనే. వాస్తవంగా ఈరోజు నాకు జ్వరం ఉంది, రాలేను. ఉదయం ఫోన్ చేశాను చక్రవర్తి గారికి, అంటే వేరే ఉద్దేశంతో ఫోన్ చేశాను అనుకోండి, ఒకవేళ వచ్చేదేమో ఫోన్ చేశాను అనుకోండి, అంటే నా పని నేనేం చేయాలండి, నిలబెట్టేది ఆయనే, మాట్లాడించేవాడు ఆయనే, దైవించేవాడు, బలపరిచేవాడు ఆయనే. ఎవరికి 40 దినాలు మోసే ఏది ఆహారం లేనప్పుడు ఏమైందండి, కాపురం ద్వారా ఆహారం నుంచి ఎల్లో ఎల్లో అన్నాడు. విన్నారండి, ఆయన ఏం చేశాడు, నాకు తీసుకుని ఏం చేశాడు, బలం పొందుకొని ఎల్లడు. బలమించేవాడు, నిలబెట్టేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏ పని చేస్తున్నా శక్తి వచ్చిన లేకుండా చేస్తే మనకి ఏమంటారు, లేమి అనేది ఉండదు. అంత మాత్రమే కదండి, మనము తృప్తి పొందుతామంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం చూస్తే, సోమరి పాత్రలో చేయి ముంచగానే తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. గమనించండి, సోమరి పాత్రలో చేయించుతారే కానీ ఎవరండి, తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనే
సోమర్తనంగా మనం ఉండకూడదండి. శక్తి వచ్చింది లేకుండా నాకు ఫోన్ చేస్తాను నేను. ఎందుకంటే క్యారెక్టర్లు వచ్చినాయి తీసుకోమని చెప్పానండి. నేను ఎప్పుడు చెప్పాను, దగ్గర 5-6 తారీఖులో చెప్పానండి. ఇప్పుడు వరకు నా దగ్గర అన్నమాట రాలేదు, మీరు క్యాలెండర్ అవసలేదా అని నాకు ఫోన్ చేశానండి. వాళ్ళు బిజీ పనులు ఉన్నారు, అంతా కూడా పనులు తీసుకున్నారు, వ్యవసాయం తీసుకున్నారు, పనులు ఉన్నారు. దగ్గర రావట్లేదా? పోయిన వారం అడుగుతారేమో చూసా, ఒక్కలా అడిగారా? అడగలను. ఈ వారం ఎప్పుడన్నా అడుగుతారేమో చూసా, అయ్యారు క్యాలెండర్ ఏమైపోయినా అడుగుతారని ఇప్పుడు చూసా. ఒకరు కూడా అడగట్లా. మరి మీకు అవసరం లేనప్పుడు నాకెందుకు అంతా అని నేను అనుకుంటున్నానండి. మీకు అవసరం లేనప్పుడు నాకెందుకంత అవసరం అనిపించింది నాకు. అది కానీ అడిగితే ఏమన్నా మీకు అవసరం లేదేమో మానేతలేనంటే లేదు మీరు బాగా సపోర్ట్ చేసుకొచ్చారన్నా. అవసరం ఎంతమంది రావట్లేదండి అంటే మామూలుగా మాట్లాడుతున్నానండి నేను. అన్నారంటే అన్న పనులు పొలాలు తీసుకున్నారండి, వాళ్ళు బాగా బిజీలో ఉన్నారు, అసలు బయటకు వస్తా కూడా ఒక అవకాశం లేదని. సరే మంచిదేనండి, ఆ మాట ఏదో మాట అయ్యారు పనిలో ఉన్నామండి, మరి వస్తా మీరు తీసుకురాని మాట్లాడిపోయిన వారమే తెచ్చుకోండి. నేను ఈ వారంలో చెప్తానేమో, నన్ను పోయిన వారం అడుగుతారేమో ఈ వారం చేద్దామని చూసాను. మీరు అడగడానికి నేను ఎందుకన్నా ఉద్దేశంతో నేను ఉండిపోయాను అట్లాగా. సరే చెప్తా అంటే మా సందర్భం వచ్చింది కనుక ఆదరణ వెళ్ళిపోయింది అనుకోండి. ఉన్నది మన 30 దాచుంచితే 5 అయిపోయినాయి, 25 ఉన్నాయి. అంటే పోతాయి, ఇంకా పోతాయేమో. ఎందుకంటే ఎప్పుడు వస్తారు మన దగ్గరికి, వచ్చేవాడికి ఎప్పుడు తప్పదు కదా. 30 పక్కన పెట్టేసాను. 30 అడిగారు, 30 అన్నారు, 30 పక్కన పెట్టి అందరికి ఇచ్చేసా. ఈ లోపల బంధువులు అనేవాళ్ళు మన పూర్వ సంఘస్థరాలు అవుతుంటే ఇవ్వకుంటామా? అయ్యగారు క్యాలెండర్ బాగుందండి, అయ్యగారు ఒకటి ఇవ్వండి అంటే ఏం చేద్దాం? ఆటో పూర్వ పెట్టుకుని పోయి 5 పోయి 10 ఉన్నాయి. మనకి ఇష్టం అదైనా త్వరగా వస్తే అయ్యాను ఒక 50 కూడా త్వరగా పోతాయి. అందుకనే త్వరగా అంటే లేదంటే ఇక నేను మళ్ళీ 3వ వారం తీసుకొస్తానండి. ఇక తీసుకురామంటే అదే నేను చెప్తానండి, నేను ఏమంటలేదండి, చెప్తాను. దేవుడికి ఇస్తున్నాను. మాటకు చెప్తున్నా, మాటలు అన్నారు వాళ్ళు పనిలో ఉన్నారండి, చాలా బిజీ పనిలో ఉన్నారండి అని అన్నారు. సరే మిమ్మల్ని మంచిగా సపోర్ట్ చేసుకొచ్చారు, మీరు కూడా పనిలో ఉన్నారు, మంచిది. ఎందుకంటే ఏదైనా కానీ కష్టపడుతున్నాం మనకండి. కష్టం లేకుండా ఇంటికాడ కూర్చున్నాం అనుకోండి, ఏదైనా సంపాదించగలమా? చెయ్యి ఉంచుతానే కానీ ఏమైనా దొరుకుతుందా? ఏమి మనకి దొరకదు. అందుకే ఎక్కువ మాట్లాడండి. 20వ అధ్యాయము 4వ వచనం నుండి విత్తు వేయు కాలమున సోమరి దున్నాడు, కోతకాలమున పంటను కోసువాడు విచారించినప్పుడు వారికి లేకపోవును. గమనించండి ప్రియమైన, చక్కని ఎంత చక్కని మాట తెలియజేశారు. విత్తు వేయు కాలమున సోమరి దున్నాడు. అర్థమవుతుంది మాట. విత్తు వేసే కాలం నుండి ఏ కాలంలో ఏ పంట వేయాలో అది పంట చేసిన తర్వాత సోమవారం ఏం చేస్తాడు? అప్పుడు బయలుదేరతాడు. దేనికి? ఎందుకంటే చెప్పగా అంతేనా? ఇంట్లో ఉన్న భార్య అమ్మయ్య కాలం అయిపోతుంది, కాలం అయిపోయి పంట వేసే ఎప్పుడు వేసినావు, వెళ్ళయ్యా పొలానికి వెళ్ళయ్యా, దాన్ని దున్నయ్యా, దాన్ని దున్ని ఎత్తనయ్యా అనంటే ఆయన పోరు పళ్ళకి ఎట్లా పోరు? వాస్తవానండి. ఇంట్లో పోరు పండగ ఇక ఈ పోరు పండకపోతానని వెళ్ళి ఎప్పుడు ఎత్తనండి? ఇంకొక మాట అండి, కోతకాలమున పంటను గురించి విచారించినప్పుడు వారికి ఏమీ లేకపోవును. ఏముంటుందండి? ఏమండి కానీ ఎప్పుడు ఏ పంట వేయాలో కాలమాన ప్రకారం ఉండదండి మనకి. జరిగిస్తుందా? ఏ కాలంలో ఏ పంట వేయాలో ఆ పంట వేయాలి మనకి. కాలమానం ముఖ్యమండి. వర్షాకాలంలో ఈ మొక్కజొన్న పంట పండుద్దా? మనకి పండదు, రాదు. వర్షాకాలంలో ఒక పంటే పండుద్ది. ఏ పంట వేయాలో ఆ పంట వేయాలి. మిరప పంట ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి. అంతేకాని కాలంలో దాటిపోయిన తర్వాత మనం పంట వేస్తే ప్రవేశం ఉన్నదా? అంటే మనకైతే వేయచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో మొక్కజొన్న వేయకూడదు. మనకి మంచి నెల కనుక నీరు నిలవదు, మనకి ఉండదు కదా, ఉండదు. కానీ మనం ఎప్పుడైనా 2 పంటలు వేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ 2వ పంటగా మార్చినాలో అప్పుడు వేస్తుంటారండి. జనవరి నెలలో అంటే కోత పోసేసిన తర్వాత కొంతమంది కోతలో వేస్తుంటారు. అంటే చెప్తారండి ఏ కాలంలో ఆ పంట వేయాలి. ఏమండి? అంతేకాని చూడండి, కోత కాలంలో ఎవరు దున్నుదున్ని విత్తనాలు వేస్తారా? వాళ్ళకి ఏమన్నా దొరుకుతుందా? అందుకని మనం ఏ పని చేస్తే కానీ శక్తి వచ్చిన మనం ఏ పని చేస్తే మనకి లేమి అనేది ఉండదు అని దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొనవ ఉండదండి. ఏమండి? మనకి ఎప్పుడైతే మనం కష్టపడతామో ఇంకో మాట ఉందండి. వ్యవసాయదారుడు అండి, మా వ్యవసాయదారుడు ప్రతిరోజు ఏం చేయాలండి? పొలం గట్టు చుట్టూ తిరిగి వస్తారంటండి. అర్థమైందా? తిరిగి వస్తారా?
తిరిగి వస్తారు. అంటే చూడండి, ఆ గట్టు చుట్టూ తిరిగి వస్తారు. అంటే ఆ గట్టు చుట్టూ ప్రతిరోజు వెళ్ళి ఆ పనున్న లేకపోయినా కానీ ఏదో కర్ర టవ పట్టుకున్నాను, కర్ర వేసుకుని కర్ర పట్టుకుని విశేషం కదండి. ఎందుకంటే కర్ర ఏదో పాము మీద ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కర్ర పట్టుకుని ఏం చేస్తారని పొద్దున్నే వెళ్ళి చుట్టూ తిరిగి వస్తారు. తిరిగి వస్తే ఆ పొలం అంటే నమ్మి పంటేస్తారండి. ఎవరండి? ఆ పొలం ఏం చేస్తారండి? నమ్మి మనకి పంటేస్తుంది. అంతేగాని విత్తనాలు చల్లేసి ఇంట్లో కూర్చుంటే ఎవరిదండి? ఎందుకు చుట్టూ తిరిగి వస్తాం మనము? ఎక్కడే తెగులు వచ్చింది, ఎక్కడే కలుపు ఉంది, ఎప్పుడే మందు చల్లాలో, ఎప్పుడే చేయలేకపోతే తెలుస్తుంది. ఏ తెగులు వచ్చిందో లేకపోతే ఏదో వచ్చిందో చూసుకుని ఏం చేస్తుంటే దానికి ఏ మందు వేయాలో, లేకపోతే కలుపు తీయాలో, లేకపోతే మందు వేయాలో, ఏం చేయాలనేది ఏం చేస్తామో తెలుస్తుంది. ఎవరికి స్తోత్రం. లేకపోతే నీరు పెట్టాలో, లేకపోతే నీరు కావాలో, నీరు అవసరం ఏం చేస్తుంది మనం తెలుసుకుంటాం కదా. ఆ భూమి అంటే నమ్మి మనకేం చేస్తుంది? పంటేస్తుంది అంటే పంపిస్తుందండి. దేవునికి స్తోత్రం. కానీ జల్లేసేసి ఇంట్లో వచ్చి సోమవారంగా పడుకుంటే పంటేస్తుందా? ఏమవుతుంది దాంట్లో? నిద్రపోయాడు గోధుమలు చల్లి ఎక్కడనే పొలంలో గోధుమలు చల్లి ఎక్కడ పోయాడు? సోమవారం చేసి వచ్చి నిద్రపోయేప్పుడే వచ్చింది అపవాదం ఏం చేస్తుందండి? గురుగులలో వెనదల్లి చేసింది. దీనిలో పొలంలో ఇప్పుడు ఏమైంది? గోధుమలు గురుగులు కలిసి పెరుగుతున్నాయండి. ఈ తోటమాలో చెబుతున్నాడు, అయ్యా మరి గోధుమలు కలిసి పెరుగుతున్నాయి కదా, మరి గురుగులు కోసేస్తామంటే అమ్మమ్మ వద్దు. ఎందుకంటే ఈ గురుగులు కోసేస్తే దాంతో కూడా ఏమొస్తాయి? గోధుమల పంట కూడా వచ్చేస్తాయి. కనుక మనం సమర్థనంగా ఉంటే మనకి అటువంటి పంట రాకుండా ఏది కాని పంట మనకి వాటి వల్ల ఇది పంట ఇది పైకి రాని కలుపు మొక్క అనుకోండి, ఈ కలుపు మొక్క ఏం చేస్తుంది? పైకి రానివ్వదు. అసలు మొక్కలు రానివ్వకుండా ఏం చేస్తుంది? ఇదే మొదలు వచ్చేస్తుంది. ఇదే వచ్చేసి ఇదే కనిపిస్తుంది. దాన్ని ఎన్నిసార్లు మిగిలినది అదే మనం వేసిన పంట అయితే ఆలోచించాను. వేసిన పంట కలుపు మొక్క మాత్రం నీరున్నా లేకపోయినా కానీ మొలుస్తూ ఉంటుందండి. కనుక మన అందుకే మనం ఏ పని చేస్తే శక్తి వంచన లేకుండా మనం ఏ పని చేస్తే మనకి లేమి అనేది ఉండనే ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లేమి అనేది కారణం ఏంటో తెలుసా? మన పంట చేతికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమిటి? మన భూమి మనకి పంట సమయం చేతికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సోమర్తనముగా, లేచితనముగా వెళ్దాంలే, చూసుకుందాంలే, చేద్దాంలే, ఏదైనా కానీ చదువు విషయంలోనే కదండి. ఏది కూడా మనం వాయిదా ఎప్పుడైనా కదండి, ఎప్పుడప్పుడే మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటుంటే మనకి పొదువ లేమి అనేది ఉండదు. పిగిదే బిడ్డలారా, హల్లెలూయా. సమర్థనంగా ఉండేవద్దండి, సమర్థనం ఏమవుతుంది? సరే, ఇంకో మాట మనం చూద్దాము. సామెతల గ్రంథము 12:24 మొదటిగా లేమి అనేది ఉండదు. రెండవదిగా శ్రద్ధగా పనిచేయవాడు రెండవది గమనించండి. అంటే మొదటిగా మనం ఈ పని చేయడానికి మనం పని చేస్తానంటే మనకి లేమి అనేది ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. పని చేయడానికి లేమి అనేది ఉండదు. రెండవది పని చేయవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏలుబడి చేస్తారండి. అమ్మా ఏం చేస్తారు? అంటే మన శక్తి వచ్చిన లేకుండా మన చేతికి వచ్చిన పని ఏ పని చేస్తా కానీ ఏమంటే మనం అన్ని చదువుకున్నా కానీ మనం ఏం చేయాలండి? ఏ పని అంటే చూడండి, సోమరి ఏం చేస్తాడండి? సోమరి శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు. సోమరి వ్యక్తి పనులు చేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆలోచించండి మీరు. అంటే ఒక మాట తెలియచేస్తుంది. మా బామ్మర్ది అండి, 2 బామ్మర్దులు అంటే మా 3 బామ్మర్దులు, అమ్మగారు అన్నయ్యలో తమ్ముడండి. వారు చదువుకున్నారు. సరే, మా 2వ బామ్మర్ది పిహెచ్డీ చేశారండి. బయో కెమిస్ట్రీ మీద పిహెచ్డీ చేశారండి. ఆయన ప్రస్తుతానికి రూట్ కెరాలన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వారు చేస్తున్నారు. మనిషి చూస్తానండి, సింపుల్గా ఉంటాడండి. ఆడమరాలు పోవడం, అంగులకు పోవడం, ఏది సింపుల్గా నార్మల్గా ఉండడానికి మనం చూస్తే వీళ్ళు ప్రొఫెసరా అన్నట్టు ఉంటుందండి. ఈయన ప్రొఫెసర్ నేనే కొంచెం డిగ్రీ ఫ్రీగా ఉంటానండి ఆయన మీద. ఆయన కన్నా అంటే ఒక హోదాలో ఉన్నట్టు ఉంటానండి. ఈయన ప్రొఫెసర్ మీరు ఒకసారి చూపిస్తానండి మీకు. ఈయన ప్రొఫెసర్, ఈయన ప్రొఫెసర్ ఎట్టున్నాడేంటి అని అంటారు మీరు. ఆయన ఏ పని చేస్తారో తెలుసా? పొద్దున్నే ఎన్ని పనులను చెప్పు సైకిల్ వేసుకుని బండి ఇంట్లో ఎన్ని పనులను చెప్పు సైకిల్ వేసుకుని సెంటర్కి వెళ్ళి కూరగాయలు తీసినప్పుడు కూరగాయలు తీసుకొస్తారు.
ఆయన ప్రొఫెసర్ అండి, ఎన్ఐటి యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి ఆయన. చూడండి, కూరగాయలు తీసుకురామంటే కూరగాయలు తీసుకొస్తారు. అరే బాగా టిఫిన్ లేదురా ఇల్లంటే, నేనేంటి నేను ప్రొఫెసర్ అయ్యింది ఆయన టిఫిన్ తీసుకురావడం ఏంటి ఉండదండి. ఏం చేస్తారు, వెళ్ళి తీసుకొచ్చేస్తారండి. అరే అంటే రేపుకుంటారు అన్న తమ్ముడు, అరే మేనగోడలకి మేనపిల్లలకి టిఫిన్ లేదు అంటే నేను ఎత్తనాగు అంటే వాళ్ళిద్దరు అక్కడ పెట్టేసి ఈయనే అన్ని ఏ పని ఆయన చేస్తుంటాడండి. నేనంట, ప్రకాశం నువ్వేంటి, నీ హోదా ఏంటి, ఏంటి ఈ పని అంటే, ఏ బాబా నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఈ స్థితిలో ఉన్నది కారణం ఏంటి అంటాడు తప్పించి పొంగిపోవడం. మనం తినైతే నీకేంటి బాబా కానీ మనం పొంగిపోతాం, ఎంతవరకు మనం చెట్టు ఎక్కేస్తాం, అంతేనా? అక్కడ సభ్యులు మనందరం మళ్ళీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు వెళ్ళమంటే అన్నిసార్లు వెళ్తానండి. ఇంకో మాట అండి, అసలు తన భార్యని చీపురు పురుగుడు అనుకునేవాడండి. తన భార్యని చీపురు పురుగుడు అనుకునేవాడండి. వాస్తవం అండి. ఆమె ఏ పని చేయదండి. ఆమె తెలుసా, నేను ప్రొఫెసర్ భార్య అన్నది. ఎవరు ఆమె? అక్కడ చేయదు, ఎక్కడ చేయదు. ప్రొఫెసర్ భార్య, అసలు ప్రొఫెసర్ భార్య చేస్తున్నాడు. ఈయన మాత్రం ఏమాత్రం చేయదండి, అసలు చేయదు. ఇక ఎన్నో రావాలతో ఉంటాయి, చెప్తుంటాయి. అమ్మ కనీసం పిల్లల్ని అల్ల పాలన చూసుకుని మంచి బాగుందంటే చేయలేకపోతున్నాను అత్తయ్య గారు, నేను ఎంతన్నా చేయలేకపోతున్నాను అత్తయ్య. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు నువ్వు చేయలేవు. మా అత్తగారు అంటారండి, ఏమన్నా అత్తగారు నేను చేయలేకపోతున్నాను, అన్ని ఆయన చూసుకుంటాడు. ఎవరో కాలేజీకి వెళ్తాడు, కాలేజీలో పని చూసుకుంటాడు, మళ్ళా పని చూసుకుంటాడు, వాళ్ళు చదువు పంపిస్తాడు, వాళ్ళు తీసుకొస్తాడు, అన్ని ఆయనే. అంత ఏంటి ప్రకాశం నువ్వు ఏంటిదనంటే, మానేలే బాబా చేసుకోలేదామా. ఎవరు ఏమి అసలు డైపర్స్ కూడా ఆయన పెడతారు పిల్లలకి. ఇంట్లో ఆ డైపర్స్ కూడా తెవదాము. ఒక డైపర్స్ వెళ్తూ ఉంటారు కదా, అవి కూడా అట్టే ఆయన వచ్చేవాళ్ళకి అట్టే వచ్చేస్తారు డైపర్స్. ఏంటి అంటే మానేలే బాబా అన్నాడు అంతే. అంతేగాని మా బాబా అన్నాడు ఏంటి అసలు ఎదండి అన్నది కూడా చేయండి, అన్నది చేయాలి, అన్నది ఒకవేళ చేపిస్తారే అది కూడా చేయండి ఆయన. సరే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అని అందుకేనండి సోమరి ఇంటి పనులు చేస్తారు, శ్రద్ధగా పని చేసేవాడు వీలుబడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా సోమరిగా ఉండాలి. తర్వాత చూసుకుందాం అనుకుంటే ఏదో వాడికి ఏమి చేయడానికి ఏ పని. ఇప్పుడు చూద్దాం అన్నాడు, మనం ఒక మాట ఆలోచిద్దాం. సోమరిగా పని చేసేవాడిని ఎవరి పని తీసుకెళ్తారా? ఎందుకని వాడు చేయడు, చేసేవాళ్ళని చేయనివ్వడం. అది వాస్తవం. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు నేను మా అమ్మ పాతకేళ్ళలో ఉంటే పాత్ర కూడా వెళ్ళే మమ్మల్ని ఎడబెట్టుకుని వెళ్ళేదండి. ఇక మేము పరిగెళ్ళేవాడు కోసుకుంటూ వెళ్ళిపోతాం, వెనకాల తొందర ముందు తొందర చూడడం. ఎక్కడో తిట్టేవాడు మమ్మల్ని, ఏమని వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని. మళ్ళీ మా పొన పోసి మా మునుగు పోసి మళ్ళా ఆ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ముందు మాది అయిపోయిందిగా, మాది అయిపోయింది ఏం చేయాలి, ఆ ముందు పట్టాలి, ఖచ్చితంగా పట్టాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు మేము ముందు పోతుంది దాని నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ మళ్ళీ పెట్టుకుంటారా? పెట్టుకోరండి. ఒకవేళ పని వల్ల ఆగిపోయినా కదా పని ఉంటే ఓరు బాబు నువ్వు వదిలేదండి ఆయన, నువ్వు చేసేది కాకుండా వాళ్ళే చనిపడతారు. కొంతమంది లెక్కలు వేసేస్తారు. ఏ లెక్కలో మనం ఎంత పని చేస్తే ఇంత మిగులుతుంది, ఎందుకు అంత మిగలాలి, అంతేనా? లెక్కలు వేసేస్తారండి. ఎంత మనం ఎంత పని చేస్తే కానీ ఎందుకు అంత కంగారుగా చేస్తే కూడా ఉంది అని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి ఆకలి పని మా ఊళ్ళో ఆకలి పని చేస్తూ ఉన్నారండి. పిల్లికి ఆకలి చేస్తారు కదా, నేను కూడా వెళ్ళిన పల్లికి. ఒకవేళ చేస్తాను అనుకో, రే ఆగో ఎందుకు అట్లా చేస్తున్నావు ఏంటంటే, రే మనం ఎంత చేస్తే అది ఎంత మిగులుతుంది, ఎందుకు మిగిలాలంటే అంత. ఒకరోజు పని ఎన్ని రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. అది ఒకవేళ త్వరగా చేస్తారు, ఇంకో పని మనకు దొరుకుతుంది, ఇంకో పని మనం చేసుకోవచ్చు. అట్లా ఉండదండి. లెక్కలే చేస్తున్నారండి ఈరోజు చాలా మంది కూడా రండి. ఆలోచించండి. అట్లా కదండి. ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తాం సోమరిగా చేయకూడదు. ఏం చేయాలి, శ్రద్ధగా మనం పని చేసేవారు ఉండాలి. చూడండి మాట చూద్దాము. సామెతల గ్రంథము 10:4 చూస్తే, బద్ధకంగా పని చేసేవాడు, భద్రంగా పని చేయవాడు, బద్ధకంగా పని చేసేవాడు శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పాడు ఉదయం అన్న, నాకు ఈ మాట చెప్పిన నుంచి ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చింది నాకు. వాస్తవం అన్న చెప్పిన తర్వాత నా మనసు మారిపోయింది. వాస్తవంగా అయితే
ప్రేమ ఐక్యత అనే అంశం నిలుస్తున్నాడు. దాన్ని చెప్పాలి నేను వాస్తవంగా, కానీ వాళ్ళు పనులు బిజీగా ఉన్నారు అయ్య గారు, కొంచెం అన్నారనే ఉద్దేశం నేను చెప్పాను ఈ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా టాపిక్ వేరే, ఇక్కడికి వచ్చేసరికి అన్ననేసరికి మాట మారిపోయింది. ఇక్కడికి వచ్చినంత చేసి నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బద్ధకంగా పని చేసేది ఉంటాడండి దరిద్రుడు. దరిద్రంతో చేస్తున్నాడు వారికి. అదే శ్రద్ధగా చేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా బద్ధకంగా పని చేయదండి. ఆయన బద్ధకంగా అనుకోండి ఏమవుతుంది సార్, దరిద్రత చింపులు కూడా వచ్చినట్టుగా దరిద్రత అనేది దగ్గరికి వచ్చేస్తాం. అందుకే మనం ఇప్పుడు కూడా ఏ పని చేసినా బద్ధకంగా ఇప్పుడు కూడా మనము ఒళ్ళు ఇసుకుని ఆవులించుకుని పని చేస్తాం కొంతమంది. అవునా? ఆవులించుకునే ఉందండి, బాగా ఆవులితే ఉందండి, పక్కన ఇక్కడ ఆ బద్ధకాన్ని అంటించేస్తారండి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనకి ఇచ్చింది బద్ధకంగా ఎప్పుడు కూడా ఉండకూడదు, ఎప్పుడు కూడా. అందుకని శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వారి పనుల్లో శ్రద్ధ. అది కొంతమంది చూడండి, అంతకుముందు అయితే పెందలుగాడు పడుకున్నాడు, పెందలుగాడే లేసేవాడు. ఇప్పుడు 1 గంట వరకు పడుకున్నారు. ఎందుకని? ఫోన్లో, ఫేస్బుక్లు, స్టేటస్లు, వాట్సాప్లు ఇవన్నీ చూసి 1 గంట పడుకుని బద్ధకంగా 8 గంటలు ఎత్తున్నాడు. మళ్ళా 10 గంటలకి 8 గంటలు ఎత్తున్నాయి. 10 గంటలు ఎత్తారు. ఇప్పుడు అందరు పనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లేచి పని ఎత్తుకుని ఏం దొరుకుతుంది? ఏమి దొరకదు. ఇంటికి ఉండాల్సిందే. ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోవాలి. పని ఉంది, రేపు పని ఉంది అని కూడా ఏం చేస్తాడు? అంతేనా? రేపు పనుందని ఏం చేస్తానండి? అప్పుడు ఎత్తుకుంటాడా? ముందుగానే ఎత్తుకుంటారు పనున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్తాండి, వచ్చిన చెప్పి ఉంటాను, అలా జ్ఞాపకం చేస్తున్నా. ఒక ఇంట్లో కొత్త కోడలు వచ్చింది. కొత్తగాని కోడలో అంటే అత్తగారు చీవులు పట్టుకుని ఊడుస్తుంది. అమ్మ వినండి, ఎవరో అత్తగారు చీవులు పట్టుకుని ఊడుస్తుంటే పక్కామనంది, ఈ అమ్మ నీ కొత్త కోడలు వచ్చినా కానీ అప్పుడే నీకు ఇంకా నీ పనులు తప్పలేదా? ఇంకా నీ కోడలు వచ్చినా కానీ నీకు ఈ పనులు తప్పలేదా? ఏంటి నువ్వు నీ కోడలు వచ్చినా నువ్వే చేసుకుంటున్నావు, ఇచ్చేస్తున్నావు అని అనేసరికి ఏమేమనుకుంది? ఓహో, ఈ పని నేను చేయకూడదు, నా కోడలు చేయలేము అనుకుని 2 రోజులు అర్థం వేసింది, లేకుండా కోరుకుంది. ఈ కోడలు చూస్తుంది, ఏంటి మా అత్తగా లేకలేదేంటి, ఒకవేళ బాగాలేదేమోలే, ఆమెకేమన్నా ఆరోగ్యం బాగోలేదేమోలే, సరే లేచి చేస్తానని ఏం చీపురు పట్టుకుంది? ఎవరో కోడలు చీపురు పట్టుకుంది. అప్పుడు పక్క ఆమె అంటుంది, ఏమని? అమ్మ అప్పుడే నీ అత్తరికి చీపురు గంట ఇచ్చేసిందా అంటుంది. ఎవరో పక్కన వాళ్ళు చాలా జాగ్రత్త. అందుకని వాళ్ళు మాట్లాడుకోండి, వాళ్ళు మాట్లాడి కొన్ని కుటుంబాలు పడిపోతాయి నిర్వహిస్తున్నారు. ఏమనుకుంది? ఓహో, ఈ పని నేను చేయకూడదు. ఎవరు చేయాలి? అదే చేయాలి. ఇద్దరు తల పట్టుకుంటున్నారు. ఎవరు ఒకళ్ళు అంటుంది, పరిస్థితి ఎక్కడుంది అట్లుంటది. అర్థమైందా? అందుకనండి ఎప్పుడప్పుడే తెల్లవారికి ముందులే స్త్రీలు అనే వారు పని చేసుకొని ఎంతలా పని చేయాలండి స్త్రీ అనేవారు. నేను చెప్తున్నాను, బైబిల్లో చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ధనవంతుల తల్లిలో కడుపునండి జ్ఞానం కలిగి ఉండాలని మన ఇంటిని కట్టుకోవాలండి. అంతేగాని సోమర్థనంగాను బద్ధకంగాను ఉంటే మనకి దరిద్రత అనేది మనకి వస్తుంది. ఎక్కువ మనకు చెప్పిన వాక్య సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజు ఎదుటనే నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. తన పనిలో నిపుణత కలిగిన వాడు అనే నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఏమా విన్నారండి? తన పనిలో నైపుణ్యత కలిగినటువంటి ఏం చేస్తారో తెలుసా? అల్పులైన వారు ఎదుట కాదు, కానీ ఎక్కడండి? రాజు ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం. మన పని మన నైపుణ్యతను బట్టి ఏదైనా ఉంటుందండి. అంతేనా? అంటే మన నైపుణ్యాన్ని బట్టి ఎక్కడ ఉంటుందండి? అల్పులైన దగ్గర కాదండి, ఎక్కడండి? రాజు ఎదుటే స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అండి, మన బిషప్ తండ్రి గారు నన్ను రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు అంటే ఈ దేవాలయం గురించి అమౌంట్ అడగడానికి అన్న ఉద్దేశంతో కూడా వెళ్ళానండి నేను. అయితే
అడిగారు నన్ను, అయ్యగారు డిసి అయ్యారు, మరి నీకన్నా నీ ప్యారిస్లో సీనియర్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగారు నన్ను. ఉన్నారు తండ్రి గారు, ఉన్నారు నాకన్నా సీనియర్స్ అంటే ఎవరు అంటే పలానా అంటే వాడా అదే అన్నారు. అంటే సీనియర్ అన్నాను, వాడా అన్నాడు. నీకు నేను పదవి ఇస్తున్నాను అన్నాడు. దేవుడికి ఇస్తారు తర్వాత ఇస్తారు, నేను పదవి ఇస్తాను అన్నారు. ఎందుకని అంటే నేను చేసే నా పనిని బట్టి, అంటే నేను బలహీన ఉన్నానని పడుకుంటే ఏమవుతుంది, మేము మాట చెప్పండి నాకు జ్వరం వస్తే ఇప్పుడు కానీ బలహీన అవుతుంది, కానీ అప్పుడు జ్వరం వస్తానండి తిని ముసిసేసి పడుకుంటే జ్వరం అది అదే పోయిందండి. ఇప్పుడు జ్వరాలు వేరుగా ఉంటాయి. నా జీవితంలో మొన్న డెంగ్యూ ఫీవర్ మొన్న టైప్ అది కరోనా, అది మూడో జ్వరం ఉన్నప్పుడు నాకు, అప్పటికి మూడో జ్వరం. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా జ్వరాలు ఎక్కువ వచ్చింది అనుకోండి. నా జీవితంలో అప్పటికి 3 జ్వరాలు వచ్చింది అంతే. 3 జ్వరాలు. ఎప్పుడు నా జ్వరాలు వస్తే తింటాం, దొప్పడేసుకొని పడుకుంటాం, తింటాం తినడమే అంతే. వాటికి ఆదా అయిపోతాను. ఎప్పుడైతే జ్వరాలు వస్తే తినడం లేదు, కనీసం పాలు కూడా తాగుతున్నాడు. తాగకపోతే నిలబడి కాదు, నేను తాగుతున్నాను, తలస్నానం కూడా చేయొద్దన్నారు, చేతిలో కావులు వచ్చేస్తాయి అంట. భయపడుతున్నప్పుడు ఎప్పుడు లేదంటే నా జీవితంలో ఆదాయం తలస్నానం అనేది ఈ రోజు చేయలేదు. ఏంటంటే ఎంత అయిపోయింది పరిస్థితుల్లో. ఆయన చెప్పారు అమ్మగారు, నువ్వు తలస్నానం చేయొద్దానండి. ఆదివారం ఎక్కడంటే అమ్మో తలస్నానం చేయొద్దు, ఎందుకంటే కావులు వచ్చేస్తాయి అంట. అంటే ఏంటి ఎప్పుడు అట్లా బయలుదేరిపోతుంది పరిస్థితులు బట్టి, అందుకుంటాను లేదని అట్లాగా. ఎవరికి చూడండి, మనం చేసే పనిని బట్టండి, అలుపు లేదు కాదండి. ఎక్కడండి రాజు నిలబెట్టేవాడు ఆయన. ఇంకా ముగించేస్తాను నేను, ఇంకా మాట చెప్పేసి. అంటే పని చేసేవాడు ఏమి ఉండదు, పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. ఇంకా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చెప్పేసి ముగించేస్తాను నేను. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగను. కములిద్ద ఆమె పనులు ఆమెలో కొనియాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే చేసే పనిని బట్టి నాకేం తెలుస్తుంది, కొనియాడతాము. కొనియాడడం అంటే ఏంటండి, ప్రశంసలు, ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కమునుల యొద్ద మనం చేసే పని కొనియాడబడతామంటే దేవునికి స్తోత్రం. ఉంది, నేను ఎక్కడికి వెళ్ళా కానీ ఈ రేగులపాడు సంఘం గురించి పొగుడతానండి. కారణం ఏంటో తెలుసా? ఎందుకని అంటే కొనియాడుతున్నా దేని గురించి, రేగులపాడు సంఘాన్ని గురించి. అంటే వారు చేసిన పనిని బట్టి ఇంతమందిని కట్టగలిగారు. ఎవరి ఉన్నది తక్కువ, మనకి ఉన్న ఆస్తి కోసం ఉన్నాయని అంతా కూడా. అంటే అందుకే మనం చేసిన పనిని బట్టి గౌరవిత మనము కొనియాడబడతామన్నట్టుగా మన ప్రతి సంవత్సరం చాలా మంది చూస్తే బా ఏ గట్టిరండి మందిరండి, ఏ గట్టిరండి మందిరండి అని కొనియాడబడతామన్న కారణం ఏంటి? చెప్పండి. మనం చేసిన పనిని బట్టి అంతే, వేరే కదండి, ఏం కదండి. మన గొప్పతనం మనకి ఏంటి ఏం కదండి, కేవలం దేవుని గొప్ప, దేవుని దయ. అంటే దేవునికి స్తోత్రం. మనం చేసే పనిని బట్టి మనం ఏం చేస్తామంటే కొనియాడబడుచున్నాము. కారణం ఏంటంటే అంటే కొంతమంది ధనాన్ని బలాన్ని మనవడు పొగుడుతుంటారండి. ఆ పొగడతలు ఎంతకాలం ఉంటాయి కదా, అట్లా కాదండి. అట్లా కదా, మనం చేసే పనిని బట్టి గబ్బులు ఏదైతే వారు కొనియాడబడతారన్నట్టుగా జ్ఞానము కలిగినటువంటి వారు కలిగి ఈరోజు మనము అనేక మంది ఎదుట మనం ఏం చేస్తుంటే కొనియాడబడుతున్నాము. కారణం ఏంటో తెలుసా, మనం చేసిన పనిని బట్టి. నీ చేయవలసిన పని నీ చేతనైనంత వరకు శక్తి వచ్చిన లేకుండా, లోపం లేకుండా చేస్తే మొట్టమొదటి లేమి అనేది నీకు ఉండదు. అందుకని కలిమి సంపద ఎక్కడ నీ ఎంత ఉంటది, ఏమిటి ఉండదండి, నీ ఎంత కలిమి సంపద ఎంత ఉంటదండి. దేవునికి స్తోత్రం. లేదు నాకు లేదు అనే ఆలోచన అనేది ఉండదు, అంతేనా? ఉండదు. దేవునికి స్తోత్రం. బద్ధకంగా దరిద్రంగా ఉంటే, బద్ధకంగా ఉంటే, సమాధానంగా ఉంటే ఆలోచించాలి. అందుకని పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. పని చేసేవాడు కొనియాడబడతాడు.
కనుక పిల్లల మన శక్తి వచ్చిన లేకుండా మనకి ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేద్దాము. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, ఆ బాధ్యతలో నమ్మకంగా మనం చేద్దాం. మన వ్యవసాయంలోనే కానీ, మన కుటుంబంలోనే కానీ, మన సంఘంలోనే కానీ నమ్మకంగా చేస్తే దేవుడు మనకి లేమి లేకుండా చేస్తాడు, కొనియాడబడే స్థితిని చేస్తాడు, ఇంకా ఏలుబడి చేసే ఐశ్వర్యం ఇచ్చే ఘనత దేవుడు మనకి ఇస్తాడు. కనుక మరి మనం చేసే ఏ పనిని కానీ శక్తి వచ్చిన లేకుండా సిగ్గుపడకుండా మనం చేసేమా దేవుడు మనం దీవిస్తాడు, మనం హెచ్చిస్తాడు, మనం కనపరుస్తాడు. అట్టి కృపను దేవుడు నీకు నాకు మనకు అందరికీ కలుగ చేయడు దాకా, దేవుడు తన మాటలు మన వెనుకడిలో పనింప చేయడు దాకా. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు సంఘంలో ప్రార్థన చేయండి.